ఇదొక అంశం అయితే మరొక అంశం చూస్తే ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి షాడోల రాజ్యాలు. షాడోలు అంటే ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో కొత్తగా పాపం ఎన్నికైన ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్యేల పెత్తనాలు ఏమి ఉంటల్లా, షాడోల పెత్తనాలు ఉంటున్నాయి. ఎమ్మెల్యే గారిని కలవాలంటే షాడో ఎమ్మెల్యేని కలవాలి. ఎమ్మెల్యే గారితో డైరెక్ట్గా డీల్ మాట్లాడడం లేదు, షాడో ఎమ్మెల్యేతో డీల్ మాట్లాడుకోవాలి. ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వరు, షాడోలు ఇన్వాల్వ్ అవుతారు. పాపం కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకి వారికి సరైనటువంటి ప్రాసెస్ విధానాలు తెలుసో తెలియకో షాడోల మీద ఆధారపడుతున్న పరిస్థితి. ఇది ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఆల్రెడీ ప్రభుత్వ పెద్దల దగ్గర, ఈ కూటమి పార్టీల అధిష్టాన పెద్దల దగ్గర ఈ నివేదిక ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఇన్ఛార్జీలను నియమించాలనేటువంటి ఆలోచనకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే పరిస్థితి ఎంత మేరకు వెళ్ళిందో ఆలోచించుకోవాలి. ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి షాడోలుగా కలెక్షన్ ఏజెంట్లుగా ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు ఇదే కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేల దగ్గర, కొంతమంది జనసేన ఎమ్మెల్యేల దగ్గర, కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేల దగ్గర అదే షాడోలు, అవే కలెక్షన్ ఏజెంట్లు ఇక్కడ కొనసాగుతూ ఉన్నారు. సో ఇది ఈ ప్రభుత్వానికి కాస్త ఇబ్బందికర పరిస్థితిగా మారిపోయింది రోజు రోజుకి. తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళలో సగానికి పైగా వారి వ్యవహార శైలి ప్రభుత్వానికి ఒక మాయన మచ్చగా మారుతుంది. మళ్ళీ టికెట్లు రావనో వచ్చినా గెలవనో ఉన్న 5 ఏళ్ళలో దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలనేటువంటి కొంతమంది శాసనసభ్యుల ఆలోచన విధానం, ప్రభుత్వ పెద్దలు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ, ప్రజల కోసం సంక్షేమాన్ని అందించినప్పటికీ, 24 గంటలు పనిచేసినప్పటికీ కూడా ఎమ్మెల్యేల వ్యవహార శైలితో ప్రభుత్వానికి మాయన మచ్చగా తయారవుతుందనేది మరొక అంశం. సో ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, షాడోల రాజ్యం. ఇక డిబేట్లో మనతో పాల్గొంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మనతో స్టూడియోలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా